ఏంటి ఇది పెట్టి 2 నెలలు అయిందా? హాయ్ ఫ్రెండ్స్, మెండపట్లో నోస్టిక్ ఐస్ క్రీమ్స్ పెట్టారని మీకు తెలుసా? నాకైతే ఇప్పుడే తెలిసింది పెట్టి 2 నెలలు అయిందంట. ఫోన్లో నేచురల్ ఐస్ క్రీమ్స్ తిందాక రాజమండ్రి వెళ్ళగలదు, మన మెండపట్లో కూడా వచ్చేసింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన సైడ్ ఇలాంటి ఐస్ క్రీమ్స్ దొరకవు, కానీ ఇప్పుడు దొరుకుతున్నాయి. నోస్టిక్ ఐస్ క్రీమ్స్ అంటే తెలిసిందే కదా, నేచురల్ ఐస్ క్రీమ్స్ అని. ఈ వీడియోలో నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ పరిచయం చేయబోతున్నాను. వాడే రాజుగాడు, నా ఇంటర్ జీవితం నాశనం చేసింది ఈడే. ఛానల్ పెట్టి ఇన్ని రోజులైనా వీడికి కనిపించడానికి ఇన్ని రోజులు పట్టింది. రాజుగాడు అయితే మొజిటో ఫ్లేవర్ ట్రై చేశాడు. సేమ్ యాస్టేజ్ మొజిటో తాగినట్టు అన్నాడు. బాగుందంట, వాడికి నచ్చిందంట. నేనైతే 3-4 రకాలు ట్రై చేశాను. ఫస్ట్ అయితే సపోటా ట్రై చేశాను, ఇదైతే చాలా బాగుంది, నా ఫేవరెట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే చిల్లీ పైనాపిల్ ట్రై చేశాను, ఇదైతే నాకు నచ్చలేదు. అంటే ఐస్ క్రీమ్ మీద కారం వేసుకుతున్నట్టుంది, ఫుల్ స్పైసీ. మన ఐస్ క్రీమ్ తినేది స్వీట్ కోసం తింటాం, ఇంక ఇందులో కూడా స్పైసీ మనకు అసలు ఎక్కలేదు. నెక్స్ట్ అయితే బ్లాక్ ఫారెస్ట్. ఎప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ తినడం తప్ప ఐస్ క్రీమ్ తినడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది, దీని టేస్ట్ అయితే కొత్తగా ఉంది, నాకు నచ్చింది. తర్వాత హనీ డేట్స్ తీసుకున్నాను, దీని టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కాకుండా ఫ్రైడ్ చికెన్ కూడా ఉంది. నేనైతే చికెన్ పాప్కార్న్ చెప్పాను, దీని కాస్ట్ వచ్చి 120 రూపీస్. క్వాంటిటీ అయితే చికెన్ రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల క్వాంటిటీ తక్కువ వచ్చింది. యాక్చువల్గా అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చికెన్ మానేశానని, కానీ నేను ఇక్కడ చెప్పి తినేసిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు, అరే నేను చికెన్ తినట్లేదు కదా అని. ఇంకా దీని టేస్ట్ అయితే బాగుంది, మంచి మసాలాగా. మీరు మెండపట్లో కానీ లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటే మీరు ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లేనిచో మీ మెండపట్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ ఇది పెట్టారని మీకు ముందే తెలుసా, నా వీడియో చూసే తెలుసుకున్నారో కామెంట్ చేయండి.